వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈరోజు. సో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంతకుముందు చెన్నారెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, వీళ్ళందరినీ చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు. సో ఈయనకున్న ప్రత్యేకత ఏంటి? మీకు ఆయనతో ఏమన్నా పర్సనల్గా ఏమన్నా అటాచ్మెంట్ ఉందా? ఆయన కలిసిన సందర్భాలు, జ్ఞాపకాలు? అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన రాజకీయాల్లోకి రావటమే ఒక మోటో ఉంది ఆయనకి. అంటే చాలా స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రి కావాలి అనే ప్రోగ్రాము 78లో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి కాలు పెట్టిన క్షణం నుంచి ఉంది ఆయనకి. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆయన రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ తనకంటూ ఒక స్నేహ బృందాన్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతోనే పనిచేశాడు. ఆ సంబంధాలు పెంచుకున్నాడు. ఒక రకంగా ఎక్కడున్నా కానీ ఒక గ్రూప్కి లీడర్గా ఉండగలగటం అనే కార్యక్రమంలో ఆయన చాలా కాన్షియస్గా ఉండేవాడు. అలా ఇప్పుడు మైసూరారెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరినీ తనతో పాటు ఆర్గనైజ్ చేసుకుని నడుపుతూ కేశవరావు గారితోనూ వీళ్ళందరితోనూ చాలా సన్నిహితంగా ఉండేవాడు ఆయన. అలాగే ప్రతి జిల్లాలోనూ ఆయనకంటూ ఒక బ్యాచ్ ఉండేది. అది గోదావరి జిల్లాలో జకంపూడి రామ్మోహన్ రావు కావచ్చు, లేకపోతే గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు. ఇలా కేవలం రాయలసీమ ఒకటే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ, ఈవెన్ వైజాగ్లో కూడా ఆయన బ్యాచ్ ఒకటి ఉండేది. ఇలా ప్రతి చోట తనకంటూ ఒక సెక్షన్ ఉండాలి, మనం ఒక పిలుపునిస్తే స్టేట్ వైడ్గా పాటించే బ్యాచ్ ఒకటి ఉండాలి అని అలా డిజైన్ చేసుకున్నాడు ఆయన. అలా డిజైన్ చేసుకోవటంలోనే ఆయన వ్యూహం అర్థమవుతుంది. ఈ ప్రాసెస్లోనే ఆయన తెలుగుదేశం పార్టీ రావడం, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పక్కకి నడపటం. అంటే ఇతను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి 78 ఎన్నికల్లో గెలిచాడు మొదటిసారి. ఇతని మొదటి టర్మ్ అయ్యే టైంకి తర్వాత ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీని అప్పటికి, నిజానికి ఈయన పోటీ చేసింది రెడ్డి కాంగ్రెస్ నుంచి చేశాడు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్గా ఉండింది కాంగ్రెస్. ఈయన రెడ్డి కాంగ్రెస్, ఆవుదూడ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు. అవతల హస్తం కాంగ్రెస్ నుంచి చంద్రబాబు గెలిచాడు. అలా ఇద్దరు ఒకే సందర్భంలో అసెంబ్లీలో కాలు పెట్టారు. కాలు పెట్టిన తర్వాత కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి ఏదైనా సలహా కావాలంటే వైఎస్ని అడిగేవాడు ప్రతిదీ. ఇతను కొంత అనుభవజ్ఞుడు ఆ ప్రాంతంలో. అంటే ఇతనికి బ్రాటప్ నుంచి రాజకీయాల పట్ల ఒక స్పష్టత ఉంది. తన ఫ్యామిలీ నుంచి చూశాడు. చంద్రబాబు నాయుడు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చాడు. రాజశేఖర రెడ్డి నేరుగా రూట్ నుంచి వచ్చాడు. అంటే ఫ్యామిలీలో ఉన్న రాజకీయాల్లో నుంచి ఎమర్జ్ అవుతూ వచ్చాడు. కాబట్టి తనకంటే బెటర్ అడ్వైజ్ ఇవ్వగలడు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇతను అప్రోచ్ అయ్యేవాడు రాజశేఖర రెడ్డిని ఆ రోజుల్లో. ఆ తర్వాత తను నెమ్మదిగా తెలుగుదేశం స్టాండ్ తీసుకోవటం. ఇద్దరు కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కూడా. 83 జనవరిలో జరిగినటువంటి ఎన్నిక అది. మీకు గుర్తుందా సార్ ఆ ఎన్నికలు? గుర్తుంది నాకు. నేను క్యాంపెయిన్ చేశాను ఆ ఎలక్షన్ బాయ్కాట్ చేయాలని. కాబట్టి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవటము, చంద్రబాబు నాయుడు ఓడిపోవడం. ఆయన చంద్రగిరి నుంచి ఓడిపోయాడు. మోహన్ బాబు గారు ఆయనకి ప్రచారం చేశాడు అక్కడ. అయినప్పటికీ ఓడిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యాపారంలోకి వెళ్ళిపోవాలి అనుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి కర్షక పరిషత్ పదవి నుంచి నెమ్మదిగా పార్టీని తన హస్తగతం చేసుకుని తను ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనేమో అలాగే ఉండిపోయాడు. అయితే ఎన్టీ రామారావు గారి అమ్మాయిని చేసుకోవటం మంచిదా? అప్పటికి చిత్తూరు జిల్లా నుంచి ఒక మ్యాచ్ వచ్చింది ఆయనకి, చంద్రబాబు గారికి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల ద్వారా ఈ మ్యాచ్ వచ్చింది.
వచ్చినప్పుడు ఏది బెటరు, చిత్తూరు జిల్లా నాయకుడు ఆయన ఎవరు సార్ తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా నాయకుడు? అప్పుడు చిత్తూరు జిల్లా రాజగోపాల్ నాయుడు ఓకే, వాళ్ళ బంధువు. సంబంధించి ఆయన ఏదో చెప్పాడు ఒక అడ్వైజ్. ఓకే, ఆయన కూడా వెరీ టాల్ లీడర్ కదా, ఈయనకి గురువు అంటారు. గల్లా ఈయన్ని ప్రమోట్ చేసింది ఆయన. ఓకే ఓకే ఆయనే ఒక మ్యాచ్ చూసిన సందర్భంలో ఓకే. ఇదొక ఆఫర్ వచ్చింది. ఈ రెండులో ఏది బెటరు అని వైఎస్ని అడిగాడు ఈయన. ఓకే. ఆయన చెప్పాడు స్పష్టంగా, బాబు నీకు అది జిల్లాకి పరిమితం అయిపోతావు, ఇదైతే స్ట్రైట్ ఫిగర్స్ వీళ్ళందరూ, ఓకే ఇది డెఫినెట్ గా నీకు ఉపయోగపడుతుంది అని చెప్తే ఇటు మొగ్గాడు ఈయన. ఓకే. అంత మిత్రత్వం ఉంది సార్ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య? ఓకే. ఉంది. అంటే ఇది ఇది బేసిక్ గా మనం వెబ్ సిరీస్ లో చూసాం ఈ సంఘటన. సో మామూలుగా దీనికి ఆధారాలు ఏంటి అంటే అందరూ ఆయనే చెప్పుకున్నాడు కదండి, ఆధారాలు ఏముంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పుకున్నాడు. ఓకే. అది పేపర్లో రిపోర్ట్ అయిన కథే. ఓకే 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 నేనే కదా నాకు శత్రువుని తయారు చేసుకుంది అన్నాడు ఆయన. ఓకే ఓకే ఓకే. కాబట్టి ఆయన అడ్వైజ్ మేర అప్పటికి రామారావు గారు రాజకీయాల్లోకి వస్తాడని ఎవరు అనుకోలేదు. అది జరిగిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాతే ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకోవడము, ఆ గొడవ అంతా తర్వాత జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆయన గెలుస్తాడని కూడా ఎవరు అనుకోలేదు ఆ రోజున. ఏదో సినిమా వాడు నా జనాలు ఎగబడుతున్నారు కానీ ఓట్లు వేస్తారా వీళ్ళందరూ అనే మాట్లాడారు. ఓకే. కానీ ఆయన గెలిచాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, అయిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు అందులో మెర్జ్ అయ్యాడు, ఆయన సీఎం అయ్యాడు. ఓకే. ఈయన రామారావు గారి టైంలోనే అంటే నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు జరిగే టైంకే ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒక రకంగా నాదెండ్లకి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది అనాల్సి వస్తే ఆ వెన్నుపోటు వైఎస్తోనే పొడిపించారు. ఓకే. అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి పార్టీ అతనికి మద్దతుగా నిలబడటం లేదు అనే సమాచారం చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఓకే ఓకే. ఈయన అలా నెమ్మదిగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అంటే ప్రొఫెషనల్గానే ఉన్నాడు. ఓకే. వేరే యాక్టివిటీ పెట్టుకుని దీన్ని నెగ్లెక్ట్ చేయటం కాకుండా ఇది నడుపుతూ ఇతర విషయాలను ప్యారలల్గా నడపటమే చేశాడు ఆయన. ఓకే. ఆ ప్రయాణంలో భాగమే ఆయన టార్గెట్ సీఎం అనేది అందరికీ తెలిసిన విషయం. ఓకే. ఆ దిశగా ఒక సందర్భంలో అవకాశం వచ్చినా కానీ ఆయన దాకా రానివ్వలేదు. అది రాయలసీమలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాల్లో ఈయన్ని పక్కకి నెట్టే ప్రయత్నం చేశారు. రెండోది, వైఎస్ మీద ఒక బ్రాండ్ ఉండేది, ఇతను కొంచెం దూకుడు మనిషి అని. ఓకే. ఈ దూకుడు మనిషి అనేటువంటి అభిప్రాయం ఉండటం, అదే టైంలో ఆంధ్ర ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగా రైజ్ మొదలైన టైము. ఈ క్రమంలో ఆయనతో కూడా స్నేహం ఉండేది ఇతను. ఓకే. రంగాతో కూడా స్నేహంగా ఉండేవాడు. దానికి సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పుడు అవును సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కేశవరావు గారు వైఎస్ రంగా కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అయితే రంగా హత్యలో కూడా వైఎస్ ప్రమేయం ఉందనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అదే తూకంలో గత ఎన్నికల ముందు బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎప్పుడు లేదు, 30 ఏళ్లలో లేదు, 2024 ఎన్నికల్లోనే ఆ నెరేటివ్స్ వచ్చి జరిగింది. అయితే రాజకీయంగా ఎదగటం అనేదే ప్రోగ్రామ్ తప్ప ఆయన జనరల్ పొలిటీషియన్, కొంచెం హ్యూమన్ ఫేస్తో ఉన్నట్టుగా ఉండేవాడు. ఓకే. ఇన్ ది సేమ్ టైం ఆయన మీద చాలా గొడవలు ఉన్నాయి, చాలా అభ్యంతరకరమైన అంశాలు కూడా ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద. ఓకే. 100% భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరమేం లేదు. ఆయన కూడా ఓకే జనరల్ పొలిటీషియన్నే. అవకాశం ఉంటే ఎవరికైనా ఏదైనా చేశాడు, లేని సందర్భంలో తన కోసం ఏం చేయాలో అదే చేసుకున్నాడు ఆయన. ఓకే. అందుకని ఆయన పూర్తి స్థాయి మహానేత ఇవన్నీ ఏదో రకరకాల విశేషణాలు ఉంటాయి కానీ ఓకే ఆయన వ్యవహార శైలి అంటే ఆయన జలయజ్ఞం అన్నాడు, ధనయజ్ఞం అని ప్రతిపక్షం అంది తెలుగుదేశం. రూట్స్లోకి వెడితే మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటము అనే ఒక ప్రాసెస్ మొదలుపెట్టినవాడు ఆయనే. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇష్యూ చేయటం ద్వారా నిజానికి ఆయనకి కూడా గురువు చంద్రబాబే ఆ ఏరియాలో. ఓకే.
అలా ఆయన కూడా లిబరలైజ్డ్, ఆయన పంచకట్టుకున్నప్పటికీ కార్పొరేట్ ముఖ్యమంత్రిగానే వ్యవహరించాడు. ఓకే. అందులో పెద్దగా తేడాలు ఏమీ లేవు. ఓకే. ఆయన ప్రభుత్వం మేలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యుపకారం పొందాడని కదా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు. అవును. అది అంటే ఏ ముఖ్యమంత్రి అయినా అలాగే ఉండాలి. ఆ స్ట్రక్చర్ ఎలా నడుస్తుందో దానిలో ఆయన ప్రయాణం కూడా అలాగే నడిచింది. ఓకే. ఈ ప్రయాణంలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భం చంద్రబాబు నాయుడు గారు రెఫరెండంకి వెళ్ళేటప్పుడు, ఓకే, ఏది నక్సల్ ఇష్యూ మీద, అలిపిరి దాడి సందర్భంగా తను బయటపడ్డాడు. దానిలో నుంచి బయటపడి నన్ను మళ్ళీ గెలిపిస్తే నక్సలైట్లని పూర్తిగా దేశంలో నుంచి సరిహద్దులు దాటిస్తా లెవెల్లో మాట్లాడాడు ఆయన. ఓకే. అంటే ఇప్పుడు కగార్ ఆపరేషన్ అమిత్ షా గారు ఏదైతే మాట్లాడాడో, మార్చి 31 తర్వాత నక్సలైట్ అనేవాడు, మావోయిస్ట్ అనేవాడు ఉండడు ఈ దేశంలో అని, అలాంటి భాష అంతా ఆయన వాడాడు చంద్రబాబు. ఓకే. వాడి అలిపిరి దాడి మీద రెఫరెండంకి వెళ్తున్నాను అన్నాడు. చంద్రబాబు నాయుడు రెఫరెండంకి వెళ్ళిన ప్రతిసారి ఓడాడు. ఓకే. ఆయన అమరావతి రెఫరెండం అన్నప్పుడు ఓడాడు, అలిపిరి రెఫరెండం అన్నప్పుడు ఓడాడు. ఓకే. కాబట్టి అలా ఆయన రెఫరెండంకి వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రో పీపుల్స్ వార్ స్టాండ్ ప్రకటించాడు. నేను నక్సలైట్లతో చర్చలు జరుపుతాను అన్నాడు. ఎప్పుడైతే ఈయన చర్చలు జరుపుతాను అన్నాడు, అప్పటికి లిబరలైజ్డ్ ఎకానమీలో ఇక్కడికి జరుగుతున్నటువంటి అనేక యాక్టివిటీస్, ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూములు కార్పొరేట్లకు ధారాదత్తం చేయటం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చాలా అగ్రెసివ్గా చేస్తున్న టైంలో దాని మీద రియాక్ట్ అవుతూ ప్రతి చోటకి వెళ్ళి రైతుల్ని పట్టుకుని వాళ్ళ బాధలు విని దాన్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తూ వచ్చాడు. అది స్నో వైట్ ల్యాండ్స్ చీరాల ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా కానీ. ఓకే. అది కొంత అతని ఒక ఆల్టర్నేటివ్గా జనాల మనసుల్లో నిలబెట్టింది. అదే టైంలో ఆయన ఈ ప్రో మావోయిస్ట్ దీంతో వెళ్ళటము, నేను చర్చలు జరుపుతాను అంటాం, ఓకే, ఈ వ్యవహారం అంతా కూడా కొంత డెఫినెట్గా ఉపయోగపడింది ఆయనకి. అంటే పీపుల్స్ వార్ సింపథైజర్ ఓట్ బ్యాంకు కొంత కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది. ఆ షిఫ్ట్ చేయటానికి ఆయన పడిన కష్టం ఆయన పడ్డాడు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రకటనలు ఇవన్నీ. నిజానికి ఆయన మీద అంతకు ముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి రోజుల్లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేయటానికి 90 దశకం ప్రారంభం 89లో చంద్రబాబు నాయుడు 89లో రామారావు గారు ఓడిపోయారు. ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన సందర్భంగా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి గారిని శాంతి భద్రతలని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని తొలగించి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని సీఎం చేశారు. ఆ శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో క్రియేట్ చేసింది పాత బస్తీ అల్లర్లు. ఆ పాత బస్తీ అల్లర్లలో అనేక మంది చనిపోయారు. ఆ పాత బస్తీ అల్లర్ల సందర్భంగానే అల్లర్లని ప్రేరేపించే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు అని డిఎస్పి సత్తయ్యని కానిస్టేబుల్ ఖజీర్ కాల్చి చంపాడు ఒక స్టేషన్లో. ఆ లెవెల్ ఉద్రిక్తతలని ఫ్లోట్ చేశారు అక్కడ. ఆ మొత్తం అల్లర్లని డిజైన్ చేసినోడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఇప్పటికీ ఉంది. పాత బస్తీ అల్లర్లు, చనిపోయిన వందలాది మంది మరణాల వెనకాల వైఎస్ హస్తం ఉంది. శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేసి జనార్దన్ రెడ్డిని ఎక్కించి చెన్నారెడ్డిని దింపడం అనేది ప్రోగ్రాం. ఎవరికి ఏ శిక్షలు పడలేదు ఆ కేసులో, ఖజీర్కి తప్ప. అతను డిఎస్పి సత్తయ్యని చంపాడు అనే అకౌంట్లో ఆయనకి శిక్ష పడింది. శిక్ష పడింది. తను దాదాపుగా తన జీవితం అంతా జైల్లోనే ఉన్నాడు. అంటే యూనిఫామ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ని చంపాడని ఆయన్ని రిలీజ్ చేయాల. ఏజీఓకి ఆయన ఎలిజిబుల్ కాదు అని పక్కన పెట్టారు. అలా దాదాపు జైల్లోనే చనిపోయాడు. అలా ఆ నరమేధం వెనకాల వైఎస్ హస్తం ఉండటం. ఆ తర్వాత ఆయన ఏ నక్సలైట్లతో అయితే చర్చలు జరుపుతాను అని చెప్పాడు, ఆ నక్సలైట్లతో చర్చలు ప్రారంభమైన రోజు చెన్నారెడ్డి గారు
అంతకుముందు రిలాక్సేషన్ అని ఒకటి ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు. ఓకే. అలాగే వైఎస్ సీఎం అయినప్పుడు కూడా ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు హోంమంత్రి జానారెడ్డి గారు చర్చలు మొదలుపెట్టాడు. చర్చలు మొదలుపెట్టిన రోజే వైఎస్ రాజశేఖర రెడ్డి పులిచింతల ప్రాజెక్ట్ శంకుస్థాపనకి వెళ్ళాడు. యాక్చువల్గా పులిచింతల ప్రాజెక్టుని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అప్పటి పీపుల్స్ వార్ నాయకులు. ఓకే. దానికి సంబంధించి ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు వాళ్ళు. ఓకే. ఆ టైంలో వీళ్ళ చర్చల్లో అది కూడా ఒక భాగం. ఓకే. ఒకవైపు చర్చలు ప్రారంభమైన రోజే ఆయన వెళ్ళి పులిచింతలకు శంకుస్థాపన చేయటం అంటే చర్చల పట్ల ఏమాత్రము నాకు చిత్తశుద్ధి లేదు అని చెప్పడమే. ఓకే. అదే పద్ధతిలో నడిచింది. జస్ట్ మెకానికల్గా చర్చలు జరిగినాయి. వాళ్ళు మేము ఆక్రమించుకున్నటువంటి మా నాయకత్వంలో రైతు కూలీలు ఆక్రమించుకున్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వండి అన్నారు. ఓకే. దాని మీద విధాన ప్రకటన చేయాలి. అక్కడ ఆగింది, అక్కడ ప్రతిష్టంభన జరిగింది. ఇక తర్వాత చర్చలు జరగలేదు. ఓకే. దీని గురించి మీ విధానం ఏమిటో ప్రకటించండి అని వెళ్ళిపోయారు వాళ్ళు. అది కొంచెం కష్టం అనిపించింది ఆయనకి, వైఎస్కి. వద్దన్నాడు, అయిపోయిన చర్చలు లేవు, మలి విడత చర్చలు అనేది లేదు. ఈలోపు ఏ చిన్నారోట్ల నుంచి అయితే నక్సలైట్లు బయటకు వచ్చారో అక్కడే ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత నల్లమల్లో పార్టీని పూర్తి స్థాయిలో ఆయన తీయించేశాడు, అంటే వెకేట్ చేయించాడు ఒక రకంగా. ఓకే. తీవ్రమైన నిర్బంధం ప్రయోగించిన చరిత్ర కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది. ఓకే. అయితే ఈ ప్రయాణంలో ఆయన పర్సనల్ లెవెల్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా ఆప్యాయంగా హక్కును చేర్చుకుని మాట్లాడేవాడు, కానీ ఆయనలో నడిచే ఇంజన్ వేరే ఉండేది. ఓకే. ఆ ఇంజన్కి ఆ ఇంజనే ఆయన బయట జనాలతో చాలా హృదయంగా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు అది కూడా చేయడు. ఓకే. అందుకని కొంచెం వైఎస్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిలాక్స్ అయ్యి వచ్చేవాళ్ళు. ఓకే. అంటే ఉదాహరణకి మాగుంట సుబ్రహ్మరెడ్డి కేసులో లైఫ్ అనుభవిస్తున్నటువంటి ఒక లైఫర్కి సంబంధించిన వాళ్ళ బంధువుల్ని తీసుకుని నేను వెళ్ళాను అక్కడికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పొద్దున్నే ప్రజా దర్బార్ అన్న ఒక ప్రోగ్రాం ఉండేది క్యాంప్ ఆఫీస్లో, అందరినీ కలిసి మాట్లాడేవాడు ఆయన. ఆ పెరేడ్లో వీళ్ళని నుంచోబెడితే వచ్చి తను అది తీసుకున్నాడు, ఆ విజ్ఞాపన పత్రం తీసుకొని వీళ్ళు చెప్పబోతూ ఉండగా ఆయన నాకు తెలుసు కేసు, నేను విడిగా మాట్లాడతాను వీళ్ళతో అని చెప్పి పిలిచి చెప్పాడు ఆయన. ఇది ఇలా వెడితే మీకు అవ్వదండి, ఈ పద్ధతిలో వెడితే అవ్వదు, అంటే కన్సిడర్ చేయటానికి పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అతన్ని రిలీజ్ చేయటానికి. ఇలాంటి గ్రౌండ్లోనే, అంటే యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక సివిల్ సర్వెంట్ని చంపేశాడు అనే అకౌంట్లో జీవోలో ఎలిజిబుల్ కాకుండా ఆగిపోతున్నటువంటి ఖదీర్ ఉన్నాడు లోపల. ఏది మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి పాత బస్తీ అల్లర్లు, వాటి వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, ఆ అల్లర్ల సందర్భంగా డిఎస్పీని చంపిన ఒక కానిస్టేబుల్, ఆయన పేరు ఈయన ప్రస్తావించి అతని రిలీజ్ కోసం ఎంఐఎం గనక సీరియస్గా ప్రయత్నం చేసి మనకి విజ్ఞాపన పత్రాలు ఇలా ఇస్తాయి, దాని మీద డెసిషన్ తీసుకుంటే అది ఇతనికి కూడా వర్తిస్తుంది. సో వాళ్ళని నన్ను కలవమని మూవ్ చేయండి, చేస్తే అట్నుంచి మనం ఏదైనా హెల్ప్ చేయొచ్చు అని ఒక వేఅవుట్ చెప్పాడు. అవసరం లేదు ఆయనకి, కాకపోతే తనకు అనిపించింది చెప్పేవాడు, ఇలా చేసుకోండి అని. అంటే ఆయన అధికారానికి ముప్పు వచ్చేసేవో లేకపోతే మరొకటో అయితే చేసుండేవాడు కాదేమో, కానీ ఈ మేరకు తనకు ఇబ్బంది లేదు అనుకున్న ఏరియాలో కొంచెం స్నేహపూర్వక హస్తం ముందుకు చాపడానికి ప్రయత్నం చేసేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకని ఆ సందర్భంగా చాలా మందికి గుర్తుంటాడు. అలాంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. అలాగే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు
మంత్రులకి కొంత స్వేచ్ఛ ఇచ్చాడు. అంటే వాళ్ళ శాఖల్లో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన పరిస్థితి ఉండింది. జానారెడ్డి గారు ఆయన హోంమంత్రి. ఓకే. నిజంగా ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, విడిపోయిన తర్వాత ఏర్పడ్డ రెండు రాష్ట్రాలు కావచ్చు, కానీ కొంచెం సొంత ఆలోచనలతో పనిచేసినటువంటి చివరి హోంమంత్రిగా జానారెడ్డిని చూస్తాను. అంతకుముందు చరిత్ర తీసుకున్నా కూడా జానారెడ్డికి స్వేచ్ఛ లభించింది అంటారా సార్? ఇతర హోంమంత్రులు అంతకుముందు ఏముంది? అంతకుముందు ఇప్పుడు దేవేందర్ గౌడ్ ఆయన పద్ధతిలో ఆయన వ్యవహరించేవాడు. చంద్రబాబుతో కోఆర్డినేషన్ ఉండేది. అంతకు ముందు ఉన్న హోంమంత్రులు ఆయన కోనేరు రంగారావు గారు వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. కొంత సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన పరిస్థితులు ఉండేవి. తర్వాత లేవు. జానారెడ్డి తర్వాత అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఎవరైనా ఇప్పుడు రాజప్ప గారు, అందరూ, ఇక్కడేమో అనిత గారు, తర్వాత మేకతోటి సుచరిత, వనిత, ఎవరైనా ఎవరు సీఎం గారి కన్సర్న్ లేకుండా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ జానారెడ్డి సొంత నిర్ణయం చెప్పేవాడు. వాస్తవం. అది అలా ఆ చర్చలు వీటి సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు, అంటే జానారెడ్డి గారికి కూడా ఒక భయం. ఆయన కూడా చెప్పాడు, పరిస్థితి అనుకున్నంత మృదువుగా ఉండదు, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు అని చర్చలు ముగింపు తర్వాత వరవర్రావు గారు వీళ్ళు కలిశారు. ఆయన కలిసినప్పుడు చెప్పాడు, బాబు పరిస్థితి మీరు అనుకున్నంత సున్నితంగా ఉండదు, జాగ్రత్తగా ఉండండి. అంటే వైఎస్ ఆ ఇండికేషన్ ఇచ్చాడు. అందుకని ఆయన్ని పూర్తిగా చాలా సాధు స్వభావి అని చెప్పలేం, కానీ ఆయనలో ఒక హ్యూమన్ ఫేస్ కూడా ఉండేది. ఆ ముఖము ఉండేది, ఈ ముఖము ఉండేది. రెండు ముఖాలని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. వాళ్ళ అబ్బాయి దగ్గర ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కనిపించవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పబ్లిక్ అవుట్లుక్ కానీ ఆ కేర్ తీసుకోడు, ఆ ధోరణి కూడా లేదు. ఆలోచన విధానం ఆయనకి బ్రాటప్ నుంచి వచ్చింది. ఆ జ్ఞానం ఈయనకి అది కనిపించదు. ఈయన ఎటైనా బుల్డోజ్ చేస్తాడు, అది వైఎస్ దగ్గర లేదు. తను వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కూడా అవతల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాలి. ఒక పద్ధతి ఉండేది ఆయన. ఒక తెలుగుదేశం హయాంలో హోంమంత్రిగా దేవేందర్ గౌడ్ గారు ఉండగా సరెండర్ అయినటువంటి ఒక పీపుల్స్ వార్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన మీద ఒక కేసు NBW ఇష్యూ అయింది. వెళ్ళి అడిగాడు అతను నేరుగా సీఎంని కలిసి. అడిగితే ఆయన చెప్పాడు, ప్రభుత్వం ఎత్తేసుకుంటాం కేసులు అని చెప్తుంది, కానీ ఏ కేసులు ఎత్తేసుకుంటుందో మీకు విచక్షణ ఉండాలి. అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినవి, ప్రభుత్వం పెట్టిన కేసులు అవి విత్డ్రా చేసుకుంటాయేమో, కానీ వ్యక్తిగతంగా మీరు చంపేసిన వాళ్ళ బంధువులు పెట్టిన కేసులు ఎత్తుకోవడానికి ప్రభుత్వానికి ఎలా హక్కు ఉంటుంది? సో ఇప్పుడు NBW ఇష్యూ అయిందని మీరు టెన్షన్ పడద్దు, వెళ్ళి రీకాల్ వేసుకోండి. రీకాల్ పిటిషన్ వేసుకుంటే పీపీని అడుగుతాడు జడ్జి గారు. పీపీ అభ్యంతరం చెప్పకపోతే రీకాల్ అడ్మిట్ అవుతుంది. మీరు కేసు కంటెస్ట్ చేయండి, విట్నెసెస్తో మాట్లాడుకోండి, ఏదో పద్ధతిలో కొట్టేయించుకోండి, కేసు బయటపడండి. దాని గురించి ఎందుకు ఆందోళన పడతారు అని చాలా ప్రొఫెషనల్ అడ్వైజ్ ఇచ్చాడు ఈయన. అలాంటి ధోరణి ఉండేది. అందుకని చాలామంది జీవితాల్లో ఆయనకి ఒక ఇది ఉంది, ఒక గుర్తింపు ఉంది. మీరు ఆయన నేరుగా కలిసిన సందర్భం కానీ ఏదైనా ఉన్నాయా? నేను ఈ రెండు సందర్భాల్లోనూ నేనున్నాను ఆయన దగ్గర. మాగుంట సుబ్రహ్మరెడ్డి హత్య కేసులో ఉన్న లైఫర్ గురించి మాట్లాడినప్పుడు నేనే ఉన్నాను. ఈ సరెండర్ అయిన ఆయన మీద కేసులు పెట్టినప్పుడు కూడా నేనున్నాను అక్కడ. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన అడ్వైజర్స్ మంచి అడ్వైజే ఇచ్చాడు. ఆయన హామ్ చేసే పద్ధతిలో ఆయన హామ్ చేశాడు. పీపుల్స్ వార్ అనే పార్టీకి ఆయన చేసిన ఇబ్బంది చాలా చేశాడు. కానీ ఇన్ ది సేమ్ టైం ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కలిసి తన పరిధిలో చేయగలిగిన మేరకు ఏదైనా చేసే ప్రయత్నము చేసేవాడు. ఈ రెండు ముఖాలు ఆయన ప్రదర్శించేవాడు, బయట దాచుకునేవాడు కాదు. రెండు ప్రదర్శితం అయ్యేవి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.